The next monologue is taken from the play The Seagull, written by Anton Chekhov. Tripler has a very complex relationship with his mother, who is a famous actress. He only sees her a few months out of the year as she is always touring with her plays. Tripler wishes to be a playwright but abhors current standards of theatre. In this monologue, he addresses his uncle Soren, complaining about his mother's obsession with her looks, ages, and manner, and criticizing her outdated melodramatic morality plays. Instead, he searches for a higher form of playwriting that expresses philosophy and observation of mankind and existence in the universe. This character is played by Mahadev. ఆమె చాలా కోపంగా ఉంది. ఎందుకంటే నీనా ఈ చిన్న స్టేజ్ మీద గొప్ప విజయం సాధించబోతుంది కదా. నేను ఒప్పుకుంటాను, మా అమ్మ చాలా తెలివైన, వెరీ టాలెంటెడ్ పర్సన్, మహానటి. ఏదైనా నవల చదువుతూనే కన్నీళ్లు కార్చగలదు. శ్రీశ్రీ గారి పద్యాలన్నీ గొప్ప దిప్పుకోకుండా చెప్పగలదు. అండ్ ఈవెన్ ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మదర్ తెరిసేలా ఫీల్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆమె ముందు ఇంకెవరినైనా గ్రేట్ యాక్ట్రెస్ అని పొగిడామే అనుకో, ఇంపాసిబుల్. ఆమె ముందు ఆమెనే పొగడాలి, ఆమెనే కీర్తించాలి, ఆమెనే ఆరాధించాలి. నిజానికి ఇలాంటివన్నీ ప్రతి చోట దొరికేవే. ఈ చిన్న ఊరిలో ఇలాంటివన్నీ దొరకవు కదా. అందుకే మేమంటే ఆమెకు కోపం, చిరాకు. దీని అంతటికి కారణం మేమే అనుకుంటుంది. ఇంకా మా అమ్మకు మూఢనమ్మకాలు ఎక్కువ అంట. నల్ల రంగు పిల్లి ఎదురొస్తే ఇల్లు దాటదు, నల్ల రంగు చచ్చినా వేసుకోదు. నెంబర్ 13 అంటే వణికిపోతుంది. అండ్ అంకుల్, మా అమ్మ పరమ పిసినారి. తన బ్యాంక్లో 70 లక్షలు ఉన్నాయని తెలుసు, ఒక్క రూపాయి అడిగినా ఏడి చస్తుంది. అంకుల్, నాకు డౌటు, నిజంగా మా అమ్మ నన్ను ప్రేమిస్తుందా, ప్రేమించట్లేదా? నా దగ్గర టెక్నిక్ ఉంది, ఇప్పుడే చూద్దాం. ప్రేమిస్తుంది, ప్రేమించట్లేదు, ప్రేమిస్తుంది, ప్రేమించట్లేదు. హెడ్స్ పడితే ప్రేమిస్తున్నట్టు, టైల్స్ పడితే ప్రేమించినట్టు. ఇప్పుడే చూద్దాం. తెలుసాను మా అమ్మ నన్ను ఎందుకు ప్రేమిస్తుంది. తన ప్రేమ ఇప్పుడు ఆ కాస్ట్యూమ్స్, మేకప్ వీటి మీదే ఉంటుంది అంకుల్, మా మీద అసలు ఉండదు. అంకుల్, నా ఏజ్ ఇప్పుడు 25, తన ఏజ్ 45, నేను లేకపోతే 30. అందుకే మా అమ్మ నన్ను అస్సలు ప్రేమిస్తుంది. మా అమ్మకి తెలుసు నాకు ఈ మోడర్న్ స్టేజ్ అంటే అస్సలు ఇష్టం ఉంటుంది. కానీ తనకు ఈ స్టేజ్ అంటే ప్రాణం. తను చేసే యాక్టివిటీస్తో హ్యూమానిటీస్ని, కళల్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఏముంది అంకుల్ ఈ స్టేజ్లో? లైట్స్ పడగానే కొంతమంది యాక్టర్స్ ఈ స్టేజ్ మీదకి వచ్చేసి ఏదేదో పెర్ఫామ్ చేసేసి ఒక అద్భుతమైన నీటి కథ జనాలకు ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమిటి అంకుల్ దానివల్ల యూజ్లెస్. ఏదైనా చేస్తే కొత్తగా ట్రై చేయాలి, లేకపోతే మానేయాలి. నిజం చెప్పరా, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆమె ఫాల్స్ ప్రెస్టేజ్, మ్యాగజైన్స్లో తన గురించి తను రాయించుకునే ఆర్టికల్స్ అంటే అసహ్యం నాకు. ఇదంతా ఒక నార్మల్ పర్సన్ తన ఈగోతో మాట్లాడుతున్న మాటల్లో
అనిపించచ్చు. ఐఎమ్ సారీ. నిజంగా మా అమ్మ చాలా గ్రేట్ యాక్ట్రెస్ అండి. కానీ తను ఎలాంటి ఆడంబరాలు లేకుండా నార్మల్గా ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. మీకు తెలియదండి, ఆమెతో ఒకే ఇంట్లో ఉండడం ఎంత నరకమో. ఇంటి నిండా ఫేమస్ రైటర్స్, యాక్టర్స్, వీళ్ళ ఫొటోసే ఉన్నాయి. వీళ్ళందరి మధ్యలో ఎందుకు పనికిరానివన్నీ నేనే కొడుకును కదా. అసలు నేను ఎవరు? నాకు హూయామై? యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయినా ఒక తెలివి తక్కువ దత్తమ్మ. ఇంటి నిండా ఫేమస్ రైటర్స్, యాక్టర్స్ నన్ను చూసి నువ్వెందుకు పనికిరావురా అని చూసే చూపులు అర్థం చేసుకునే తెలివి తక్కువ దత్తమ్మ. Nina, come here.